నాయుడుపేట పట్టణానికి చెందిన హుస్సేన్ అనే వ్యక్తిని అతి కిరాతకంగా కొట్టి హత్య చేసి మృతదేహాన్ని 7 మంది హిజ్రాలు రైల్వే పట్టాలపై పడివేసినట్లుగా విచారణలో వెల్లడైనట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలియజేశారు. పట్టణంలోని పోలీస్ సబ్ డివిజనల్ కార్యాలయంలో శనివారం నాడు అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ బ్రహ్మనాయుడుతో కలిసి డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించారు. పట్టణంలోని ముస్లిం వీధికి చెందిన షేక్ హుస్సేన్ను పట్టణానికి చెందిన కొంతమంది హిజ్రాలు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని, ఈ నెల 26వ తేదీన అతని సోదరుడు ఉస్మాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేశామన్నారు. అయితే గూడూరు రైల్వే పోలీసులు పండ్లూరు సమీపంలో రైల్వే పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం లభించడంతో హుస్సేన్ కుటుంబ సభ్యులు గూడూరు వెళ్లి హుస్సేన్ మృతదేహంగా గుర్తించడం జరిగిందని, అంతేకాకుండా మీడియా సమావేశంలో డీఎస్పీ చెంచుబాబు పలు విషయాలను వెల్లడించారు. ఫిబ్రవరి 26వ తేదీన నాయుడుపేట పోలీస్ స్టేషన్లో హుస్సేన్ అనే అతను కనిపించడం లేదని, అంటే వాళ్ళ తమ్ముడు కనిపించట్లేదని ఉస్మాన్ అనే అతను పోలీస్ స్టేషన్లో, నాయుడుపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ పోలీస్ స్టేషన్ రిపోర్ట్లో తను ఏదో బంగారపు వస్తువు గురించి భాను నాయక్ వాళ్ళు తీసుకుని వెళ్ళారని ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఆ రోజు కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా చాలా అందరు సాక్షులను విచారించిన తర్వాత జిఆర్పి పోలీస్ స్టేషన్ వాళ్ళు, గూడూరు జిఆర్పి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ రైల్వే ట్రాక్ మీద, అన్నమేడు క్రాస్ దగ్గర ఉండే రైల్వే ట్రాక్ మీద ఉందని వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారని, బాడీ గూడూరు మాస్టరీలో ఉందని తెలియటం, ఆ తర్వాత వాళ్ళు చేసిన శవ పంచనామాలో వీళ్ళు ఎవరైతే హుస్సేన్ యొక్క తల్లిదండ్రులు, అంటే ఉస్మాన్ యొక్క తల్లిదండ్రులు, ఉస్మాన్ వాళ్ళందరూ వెళ్ళి శవాన్ని చూసి ఐడెంటిఫై చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి జిఆర్పి నుంచి కేసు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత ఆ కేసులో హుస్సేన్ని బంగారపు చైను రిలీజ్ చేయమని, బంగారపు చైన్ రిలీజ్ చేసి ఎక్కడ తీసుకెళ్ళామని బెదిరిస్తూ భాను ఇంకా 2 ట్రాన్స్జెండర్స్ ఆటోలో తీసుకెళ్ళి వాళ్ళ రూముకి తీసుకెళ్ళి బాగా హెరాస్ చేసి కొట్టి, తర్వాత చనిపోయిన తర్వాత ఆ రోజు అర్ధరాత్రి, అంటే 24వ తేదీ అర్ధరాత్రి తీసుకెళ్ళి రైల్వే ట్రాక్ మీద పడేసినట్టు వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు నిన్న సాయంత్రం 7:45 నాయుడుపేట సిఐ గారు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వెన్నమాల సచివాలయం దగ్గర. ఆ కేసులో మొత్తం 7 మంది, రాయపు భాను, భావన, సదా, వీళ్ళు 3 ప్రధానమైన ముద్దాయిలు. ఈ భాను అనే ఆమెతోటి మృతుడి యొక్క అన్న చాలా సంవత్సరాలుగా కలిసి ఉంటాం. ఆ కలిసి ఉన్న క్రమంలో ఆ భాను యొక్క బంగారపు గొలుసుని ఉస్మాన్ తీసుకెళ్ళి కుదవ పెట్టి 1.5 లక్ష 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకోవటం, ఆ తర్వాత వీళ్ళకి తెలియకుండా ఆ వస్తువుని హుస్సేన్ షాప్ నుంచి 2 లక్షల రూపాయలు వడ్డీతో సహా కట్టి ఆ గొలుసు తీసుకుని వెళ్ళి దాన్ని వాడుకున్నాడు, ఏదో చేశాడని ఆ గొలుసు కోసం జరిగినటువంటి వీళ్ళు అతన్ని తీసుకెళ్ళి పట్టడం, చంపిన తర్వాత రైల్వే ట్రాక్ మీద పడేయటం, సాక్ష్యాలు తారుమారు చేయడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళు తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క ఆగడాలని కంట్రోల్ చేయడానికి వాళ్ళందరికీ మంచిగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఎప్పుడు ఈ రోడ్ల మీద కానీ ఇవి చేయకపోవడం ఉంటాం, ఇలా మితిమీరి ప్రవర్తించకుండా ఉంటాం. దీంట్లో అందరూ ఇప్పటివరకు మొత్తం 7 మందిని, రాయపు భాను, భావన, సదా, అశ్విని, గంగా, మైనా, భవానీ, ఇలా ఉన్నటువంటి 7 మందిని అరెస్ట్ చేశాం. వీళ్ళందరినీ రేపు ఈరోజు మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్ నిమిత్తం పంపించడం జరిగింది. దీనికి సంబంధించి వీళ్ళు నేరాలకు ఉపయోగించినటువంటి వస్తువులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది సిఐ గారు.